ఇప్పటి వరకు వ్యవహరించింది. చక్కబెట్టడానికి దూతలను రంగంలోకి దింపినప్పటికీ ఉప్పు నిప్పులా మారిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య సయోధ్య కుదురుతుందా అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం దూత మరోమారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా నేతలిద్దరూ ఏకమవుతారా లేక మళ్లీ సీన్ రిపీటేనా అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంతకీ ఎవరా దూత, ఏదా నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో సీఎం సొంత జిల్లా కడపలో 10 మందికి 10 సీట్లు వైసీపీ సొంతం చేసుకుని దూసుకుపోయింది. మరోసారి అదే పంతా సాగించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. నేతల అలకలు, కార్యకర్తల బుజ్జగింపులపైన దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకతకి తోడు నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఆధిపత్య పోరుకు చెక్ పెట్టకపోతే పార్టీకి పెద్ద మైనస్ అవుతుందని అధిష్టానం భావిస్తోంది. ఆ దిశగానే నేతల మధ్య సంధి కుదిర్చేందుకు కొంతమంది దూతలను రంగంలోకి దించి పరిస్థితి చక్కదిద్దేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కడప జిల్లాలో సీఎం జగన్ కు ఒక కన్ను పులివెందుల అయితే మరో కన్ను జమ్మలమడుగు. సీఎం జగన్ కు జన్మనిచ్చింది జమ్మలమడుగు కావటంతో ఆ సీటు ఈసారి చేజారకుండా స్పెషల్ ఫోకస్తో ఉన్నాడట సీఎం జగన్. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం రామసుబ్బారెడ్డి నాయకత్వాన్ని అస్సలు ఇష్టపడటం లేదు. రామసుబ్బారెడ్డి వర్గాన్ని ఎదగనీయకుండా వర్గపోరుకు తెరలేపుతున్నట్టు బాహాటంగానే చర్చ జరుగుతోంది. వర్గపోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలని గతంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కడప మేయర్ అలాగే జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కలిపే ప్రయత్నమైతే చేశారు. అయినా సుధీర్ రెడ్డి వర్గం రామసుబ్బారెడ్డి వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. నియోజకవర్గ నేతల్లో మనస్పర్ధలు రావటానికి బలమైన కారణమే ఉందట. సుధీర్ రెడ్డి దగ్గరున్న క్యాడర్లో సగానికి పైగా రామసుబ్బారెడ్డి వర్గం నుంచి వచ్చినవారే. సో సుబ్బారెడ్డి తిరిగి సీన్లోకి వస్తే సుధీర్ రెడ్డి దగ్గరున్న నేతలకు ప్రాబల్యం తగ్గుతుందన్న ఉద్దేశంతో సుధీర్ వర్గం పీఆర్ క్యాడర్కు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. పార్టీలోకి ఆహ్వానించే సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పక్క జిల్లా బాధ్యతలను అప్పగించారు. రామసుబ్బారెడ్డి పక్క జిల్లాలపైన శ్రద్ధ పెట్టడంతో పీఆర్ దగ్గరున్న క్యాడర్ కాస్త టీడీపీ వైపు జారుకుంటున్నారు. ఇలా జారుకుంటూ పోతే ఎన్నికల్లో జరిగే నష్టాన్ని పార్టీ ముందుగానే అంచనా వేసింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీని మరోసారి కలిపేందుకు వైసీపీ తీవ్రంగా కష్టపడుతోంది. పార్టీలోని అంతర్గత విభేదాలు సెట్ చేయటంలో సురేష్ బాబు స్టైల్ కాస్త డిఫరెంట్. అందుకే సీఎం జగన్ మరోసారి సురేష్ బాబును పార్టీ దూతగా రంగంలోకి దింపారు. రామసుబ్బారెడ్డి సొంత ఊరు గుండ్లకుంటలో ఇటీవల జరిగిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో సురేష్ బాబు మరోసారి ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు నేతలను కూడా చెరోవైపు నిలబెట్టుకుని ఊరంతా తిరిగారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాలని ఇద్దరికీ సూచించినట్లుగా సమాచారం. టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి గతంలో కంటే ఇప్పుడు దూకుడు పెంచడంతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరి కలయిక తప్పనిసరి అయ్యేలాగా ఉంది. జమ్మలమడుగులో వైసీపీ జెండా ఎగరేయాలన్న ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే.